అమరావతిలో బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔషధ మొక్కలను నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలా శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సింగపూర్ పర్యటన విజయవంతమైందని, 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాము ఎంఓయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామన్నారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్ కాల్ ద్వారా ఆర్సెలర్మిట్టల్ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని లోకేష్ అన్నారు. 2019-24 మధ్య ఏపీ బ్రాండ్ను జగన్ నాశనం చేశారని అన్నారు. ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సింగపూర్లో ఏపీ మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించి మంత్రి అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ సమావేశమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్థ, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ హబ్ను సందర్శించారు. లైవ్ చికెన్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, డెలివరీ చేస్తున్న పద్ధతులను మంత్రి నారాయణ అధ్యయనం చేశారు. చికెన్ వ్యర్థాలతో ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. పార్లమెంట్ ఆవరణలో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. పార్లమెంట్ ఆవరణలో సైకిల్ తొక్కారు. పార్టీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓం బిర్లాను బాలయ్య కలిశారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీతోనూ బాలకృష్ణ భేటీ అయ్యారు. హిందూపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటించారు. బీజేపీ నిర్వహించిన శోభాయాత్రలో మాధవ్తో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేరళ డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. అనంతరం జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బీజేపీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని మాధవ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సిహెచ్సిలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చొరవతో డయాలసిస్ సెంటర్కు ఎన్టీఆర్ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాలు లేకపోవడంతో బాధితులు దూర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని గుర్తించిన రఘురామ చొరవ తీసుకుని దాతల సహకారంతో ఆకువీడు సిహెచ్సిలో 4 పడకలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. దానిలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందేలా రఘురామ కృషి చేశారు. మద్యం కుంభకోణంలో డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. నిజం చెప్తే చంపిస్తాడనే భయం వారిలో ఉందన్నారు. మద్యం కుంభకోణంలో ఈడీ రంగంలోకి దిగిందన్న ఆయన, 1000 కోట్ల కుంభకోణంలో దోచుకున్నదంతా కక్కించాలన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు కుటుంబం పథకంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి శ్రీకాళహస్తి పరిధిలోని 308 మంది పారిశ్రామికవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పథకాన్ని శ్రీకాళహస్తిలోని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో 11,866 మంది పేదలను గుర్తించామని, వారిలో 2,367 కుటుంబాలను 796 మంది దాతలు దత్తత తీసుకోవడం సంతోషకరమన్నారు. వైసీపీ నేత జగన్ కి 11వ నెంబర్ అచ్చొచ్చినట్టుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దేవా చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు పరిధిలోని కందుకూరు గ్రామంలోని 26వ సిపిఐ మహాసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ కు 11వ నెంబర్ బాగా అచ్చొచ్చిందని, గత ఎన్నికల్లో 11 సీట్లు, మద్యం స్కామ్లోనూ 11 కోట్లు దొరికాయని విమర్శించారు. మద్యం స్కామ్లో అరెస్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతలు కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలని, కానీ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు కూడా ఇలాగే చేస్తే బాగుంటుందా అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. పలు వార్డులలోని సమస్య విషయంలో బీజేపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. వాటిపై చర్చ జరుగుతూ ఉండగానే టీడీపీ నుండి బీజేపీలో చేరిన కూటమి సభ్యుడికి కౌన్సిల్లో ప్రత్యేక సీట్ కేటాయించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు జరపడం లేదని ఆరోపించారు. గందరగోళం మధ్య చైర్మన్ రఘు కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు.
జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. జగన్ మాట్లాడుతున్న సమయంలోనే రప్పా రప్పా అంటూ కొంతమంది నినాదాలు చేశారు. మరోవైపు నెల్లూరు జీజీహెచ్ గోడను ధ్వంసం చేయడమే కాకుండా పోలీసులపైకి కర్రలు విసిరారు. దీంతో ఓ కానిస్టేబుల్ చేయి విరిగిపోయింది. కానిస్టేబుల్ చేయి విరిగిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రసన్న కుమార్ ఇంటి వద్ద పోలీసులను రెచ్చగొడుతూ తోపులాటకు ప్రయత్నించారని అన్నారు. జగన్ ఏ పర్యటనకు వెళ్లినా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అనిత చెప్పారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై ఖచ్చితంగా 3 నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని, పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేట్ను సుప్రీంకోర్టే వేయాలి అన్న విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనే తీరుగా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. గతంలో అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య నిర్మాణం హానికరమైన పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇక తన పంచ న్యాయలో పార్టీ ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దు కోసం వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైటీపీఎస్ పైలాన్ వద్ద నిర్మించనున్న క్వార్టర్స్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్లాంట్లోని యూనిట్ 1ను కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ చేయనున్నారు. ఇప్పటికీ ప్లాంట్లో 2 యూనిట్లను వాడకంలోకి తీసుకురాగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మంత్రుల పర్యటన సందర్భంగా జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో 4 కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణారెడ్డి, చలపతిరావు, గౌస్ మీరా మొహుద్దీన్ హైకోర్టు జడ్జిలుగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందిరమ్మ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల హామీలో భాగంగా కూసుమంచిలో జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. పాలేరులోని అన్ని మండలాల్లో పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామన్నారు. గత పాలకుల నిర్వాకం వల్లే ఇప్పుడు పిల్లలకు ఈ దుస్థితి వచ్చిందని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా విద్యార్థులను మాణిరత్నాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ 6000 ప్రభుత్వ స్కూల్స్ బంద్ చేసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో జగదీష్ రెడ్డి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదన్నారు. తాను మంత్రి అయ్యాక యూనివర్సిటీలో 100 కోట్లతో భవనాలు నిర్మించినట్లు తెలిపారు. నల్గొండలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కళాశాలను 9 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో నాణ్యత లేని మధ్యాహ్న భోజనంపై మాజీ స్పీకర్ మధుసూదనాచారి విమర్శలు చేశారు. భూపాలపల్లి పర్యటనలో భాగంగా ఆయన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, కాలేజీని సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలకు సంబంధించిన బోర్డుపై తప్పులను సరిచేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సన్నబియ్యం అని చెప్పి ముద్దగా ఉన్న ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారని, ఎదిగే పిల్లలకు ఇలాంటి భోజనం సరైంది కాదని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వారి రక్షణ కోసం ప్రహరీ గోడ, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ కమ్మ సంఘాల నేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమ్మ సామాజిక వర్గాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఎంపీ రమేష్ ఆరోపణలపై చర్చించారు. కమ్మ సామాజిక వర్గాన్ని కేటీఆర్ అవమానించారని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ సీఎం రమేష్ బహిరంగంగా ప్రకటించారు. దీనిపై కేటీఆర్ వివరణ ఇవ్వాలని తెలంగాణ కమ్మ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీ తండాలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. బావోజీ తండా చెరువుకు కృష్ణా జలాలు రావడంతో రైతులు, గ్రామస్తులు కలిసి చెరువు వద్ద మంత్రి తుమ్మల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బావోజీ తండాలతో పాటు రఘునాథపాలెం మండలంలోని 36 చెరువులకు కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. నిండు కుండలా మారిన చెరువులను చూసి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా కోనాపూర్లో అధికారుల అండతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సోమశిల బ్యాక్ వాటర్ దగ్గర చేపల వేటను ప్రభుత్వం నిషేధించిన అధికారులతో కుమ్మక్కైన వైసీపీ నేతలు లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ప్రతిరోజు టన్నుల కొద్దీ చేపలను అక్రమ రవాణా చేస్తూ వైసీపీ నేతలు దందాలు సాగిస్తున్నారు.
వైసీపీ నేతలకు కొందరు మత్స్యశాఖ అధికారులు అండగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ నుంచి అక్రమంగా ఎర్రచందనం కూడా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నిహితుడు మదన భూపాల్ రెడ్డి దాడి చేశారు. నిన్న కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. తను వెంటనే ఆలయంలోకి పంపించాలంటూ మదన భూపాల్ రెడ్డి కోరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మదన భూపాల్ రెడ్డి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్ ను బూతులు తిడుతూ చెంపపై కొట్టారు. వెంటనే జశ్వంత్ కూడా తిరిగి భూపాల్ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. నంద్యాల జిల్లా ఆడగడ్డలోని దొన్నిపాడు వద్ద ఓ యువకుడు బైక్ ప్రమాదానికి గురయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్ ఆపి ప్రమాదంలో గాయపడిన వ్యక్తి దగ్గరికి వెళ్లారు. ఆటో పిలిపించి ఆడగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన మంత్రి గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కలెక్టర్ లక్ష్మీ షా పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నామని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయించారు. అలాగే కంట్రోల్ రూమ్ నెంబర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వరంగల్ మామనూరు పీటీసీలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 2025 ను టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిష్ట, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. 3 రోజుల పాటు పోలీస్ డ్యూటీ మీట్ జరగనుంది. ఈ సందర్భంగా పెరేడ్ విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ పోలీస్ డ్యూటీ మీట్ కు తెలంగాణలోని 7 జోన్లతో పాటు అన్ని విభాగాలకు చెందిన 1000 మంది పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొని 25 విభాగాల్లో పోటీ పడనున్నారు. విజేతలకు ఆగస్టు 2న ట్రోఫీలు, ఛాంపియన్షిప్ లో అందజేయనున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పోస్టాఫీస్ వద్ద మహిళలు బారులు తీరారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2500 రూపాయలు ఇస్తున్నారంటూ స్థానికంగా పుకార్లు షికారు చేశాయి. దీంతో డబ్బులు తీసుకుందామని కొందరు, అకౌంట్లు తెరుద్దామని కొందరు పోస్టాఫీస్కు రావడంతో మహిళలతో కిక్కిరిసిపోయింది. ఈ స్కీమ్ గురించి ఎలాంటి సర్క్యులర్ తమ వద్ద లేదని చెప్పినా వినకుండా అందరూ వస్తున్నారని పోస్టాఫీస్ సిబ్బంది తెలిపారు. మరోవైపు ఈ రకంగానైనా తమ శాఖల్లో అకౌంట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని కర్నూలు జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. కోస్గి ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. పల్లెపాడు, చింతకుంట గ్రామాల నుంచి ప్రతిరోజు స్కూల్, కాలేజీకి సుమారు 100 మంది కోస్గికి వస్తూ ఉంటామని, బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బస్సు వేస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమకు బస్సు ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయాలని పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయం ఎదుట బైఠాయించారు. పొగాకు కొనుగోలు ప్రారంభమైన నాటి నుండి లో గ్రేడ్ పొగాకు వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. దీనిపై రైతులు పలుమార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోవడంతో పొగాకు రైతులు ఆర్ఎం కార్యాలయం ఎదుట బైఠాయించారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం జరిగింది. ఉప్పనుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్రావణి అనే గర్భిణికి ఆపరేషన్ వికటించి మృతి చెందింది. ఈ నెల 24న పురిటి నొప్పులతో ఎంఎంఆర్ ఆసుపత్రిలో శ్రావణి చేరింది. ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శ్రావణి మృతి చెందింది. దీంతో ఎంఎంఆర్ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ మృతికి కారణమైన డాక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ దగ్గర మహిళా రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సివిల్ పంచాయతీలో ఎస్ఐ రవీందర్ నాయక్ జోక్యం చేసుకుని దూషించాడని, కనీసం పొలంలో నాట్లు కూడా వేసుకొనివ్వడం లేదంటూ బాధిత రైతు స్వప్న ఆరోపిస్తోంది. కుటుంబంతో సహా పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన వ్యక్తం చేసిన అనంతరం మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే పోలీసులు కనీసం స్పందించలేదని బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మైనర్ కు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఓ మైనర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే ఆమెకు కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్తో మే 28న స్థానిక ఆలయంలో వివాహం చేశారు. అప్పటి నుంచి ఆమె తల్లి దగ్గరే ఉంటుంది. ఇటీవల స్కూల్కు వెళ్లిన ఆమె పెళ్లి విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మైనర్ తల్లి, పెళ్లి కొడుకు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తి పెంటయ్యలపై కేసు నమోదు చేశారు. మైనర్ను ఐసీడీఎస్ అధికారుల సహకారంతో సఖీ కేంద్రానికి తరలించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లో అధిక వడ్డీల పేరుతో చేనేత కార్మికులపై భౌతిక దాడులకు పాల్పడిన 5గురిని ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జిల్లా ఎస్పీ రత్న ఎదుట హాజరుపరిచారు. అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి శ్రావణ మాస ఉత్సవాలే టార్గెట్ గా కళ్యాణ కట్ట నిర్వాహకులు ధరలు విపరీతంగా పెంచి దండుకుంటున్నారు. ధరలు నియంత్రించాల్సిన ఆలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఆలయ అధికారులు టికెట్ ధర కాకుండా గుండు కొట్టేవారు సైతం భక్తుల నుంచి ₹100 వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయ అధికారులు ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇంటి కరెంటు బిల్లు 49,000 రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగివరం హైవే పక్కన అంజలి అనే మహిళ బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు ప్రతి నెల 1,500 నుంచి 2,000 వరకు కరెంటు బిల్లు వస్తూ ఉండేది. గత నెల పాత కరెంటు మీటర్ తొలగించి స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయడంతో ఏకంగా 49,000 బిల్లు రావడంతో ఆందోళన చెందుతోంది. అధికారులు స్పందించి బిల్లును తగ్గించాలని కోరుతోంది. నారాయణపేట జిల్లా మాగునూరు పెద్దవాగు ఇసుక తరలింపు వివాదాస్పదమైంది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులకు అక్రమంగా ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో తమకు సాగునీరు తాగునీరు ప్రశ్నార్థకమవుతుందని మాగునూరు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఓ ప్రైవేటు కంపెనీ నిర్మాణానికి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉండగా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ రీచుల నుంచి ఇసుక తరలించుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జీడిపల్లి రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. అధికారులు హంద్రినీవా కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్కు నీటిని పంపింగ్ చేశారు. దీంతో రిజర్వాయర్ 6 రోజుల్లోనే నిండింది. హంద్రినీవా వైడనింగ్ 6 రోజుల్లోనే తన సామర్థ్యం చూపిందని అధికారులు తెలిపారు. కొమరం భీం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఆనకట్టు దెబ్బతినకుండా అధికారులు పాలిథిన్ కవర్లతో కప్పేసి ఉంచుతున్నారు. దీంతో 10 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టుకు వచ్చిన ముప్పేమీ లేదని, త్వరలోనే మరమ్మతులు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాలో జూరాల ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 20 గేట్లెత్తి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువ దిగువ నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 26 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు సాగర్ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తివేయడంతో పర్యాటకులు తాకిడికి పెరిగింది. సాగర్ ప్రాజెక్టు 26 గేట్ల ద్వారా పరవళ్లు తొక్కుతున్న కృష్ణ మందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడాయి. సాగర్కు వస్తున్న సందర్శకులతో పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎగువ నుంచి కృష్ణానదికి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉండడంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొల్లూరు మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో వాగులు గండ్లను ఆర్టీఓ రామలక్ష్మి పరిశీలించారు. అనంతరం కొల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో బాపట్ల కలెక్టర్ మురళీకృష్ణ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని కరకట్టలకు ఏమైనా మరమ్మతులుంటే వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రిలీఫ్ సెంటర్ నందు ఒక మండల స్థాయి అధికారి తప్పనిసరిగా ఉండాలని, అకస్మాత్తుగా వరదలు ముంచుకొస్తే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మురళీకృష్ణ ఆదేశించారు. హైదరాబాద్ శివార్ రాజేంద్రనగర్లో గత కొద్ది రోజులుగా కలవరపాటుకు గురిచేసిన చిరుతెట్టకేలకు చిక్కింది. మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. గండిపేట, మొయినాబాద్, షేక్పేట్ మండలాల్లో కొద్ది రోజులుగా నిద్ర లేకుండా చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేశారు. దీంతో చిరుత బోన్లో చిక్కడంతో జూ పార్కు తరలించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా పంజా విసురుతున్నాయి. ప్రతి పల్లెలోనూ జ్వర పీడితులు మంచాన పడుతున్నారు. గతం కంటే ఓపీకి వచ్చిన వారి సంఖ్య పెరిగిందని, ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు.
కోనసీమ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. వానపల్లిలోని ఓ ఇంట్లో రహస్యంగా 30 అడుగుల లోతు గొయ్యను తవ్వి గత 4 రోజులుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామస్తులకు అనుమానం రావడంతో మూకుమ్మడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి క్షుద్ర పూజలకు పాల్పడుతున్న వారిని నిలదీశారు. అనంతరం 6 అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి కొత్తపేట పోలీసులు క్షుద్ర పూజల ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతిచ్చింది. రేపటి నుంచి 5 రోజుల వరకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో రేపటి నుంచి డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. మరో గంజాయి ముఠా గుట్టురట్టయింది. గుంటూరు జిల్లా తెనాలి, కొల్లిపర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చేస్తున్న, గంజాయి సేవిస్తున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతున్నారని, 15 గ్రాములు ప్యాకెట్ను 500 రూపాయలకు విక్రయిస్తున్నారని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గంజాయి విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. మందుబాబులకు బాపట్ల జిల్లా చీరాల కోర్టు షాక్ ఇచ్చింది. మద్యం మత్తులో డ్రైవింగ్ జోలికి పోకుండా న్యాయమూర్తి శిక్షను విధించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 10 మందిని పోలీసులు కోర్టులు హాజరుపరచగా వారికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె కాత్యాయని శిక్ష విధించింది. కోర్టు పరిసర ప్రాంతాలను 3 రోజుల పాటు శుభ్రం చేయాలని మందుబాబులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తే జైలుకు పంపాలని పోలీసులను ఆదేశించారు. దీంతో మందుబాబులు చేతిలో చీపులు పట్టి కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా సాగుతున్న సైబర్ నేరాల దందా గుట్టురట్టయింది. వందలాది సిమ్ కార్డులను వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జన్నారంలోని వోడాఫోన్ ఐడియా సెల్ టవర్ పరిధిలో కొద్ది రోజులుగా అనుమానాస్పద సిమ్ కార్డుల నుంచి వేల ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని గుర్తించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ విభాగం వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో టీజీసీఎస్బీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, రామగుండం కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 4గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి వందలాది సిమ్ కార్డులు, కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ భాస్కర్ తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్పీలో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఓ మహిళ మెడ నుంచి 5 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. కారులో వచ్చి అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ చైన్ దోచుకెళ్లాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం మేనవోల్లో విషాదం జరిగింది. బ్రిడ్జి కింద కట్లేరులో 3 వ్యక్తులు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారు బంజర గ్రామానికి చెందిన భూక్యా కోటి, భూక్యా సాయి, ధరావత్ రాజుగా గుర్తించారు. వారి కోసం స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందులో మందుబాబులు వీరంగా సృష్టించారు. పీకల దాకా మద్యం తాగి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం చేయి కర్ర విరగొట్టి పరారయ్యారు. మందుబాబులు చేసిన వికృత చర్యకు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. 3 రోజుల క్రితం 9 ఏళ్ల మైనర్పై 5 బాలురు అత్యాచారానికి పాల్పడడం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్లలోని ఓ కాలనీలో బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. తల్లికి అస్వస్థతకు లోను కావడంతో ఆమెను పెద్ద కుమార్తె ఆసుపత్రికి తీసుకెళ్లింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన 5 బాలురు మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన తల్లి కూతురి ప్రవర్తన గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం బాలికను సఖీ కేంద్రానికి తరలించారు. 5 బాలురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మనీష్ కుమార్ అనే 7 ఏళ్ల బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. బాలుడి మెడ కోర్సి దుండగుడు పరారయ్యాడు. రక్తం అడుగులో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం జరిగింది. మిథిలానగర్లో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో దంపతులు శ్రీనివాసులు, దుర్గారాగిణికి వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. మొదట భార్య ఆత్మహత్య చేసుకోగా ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గత 10 రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్లు మధ్యవర్తులు చెప్తున్నారు. ఈ ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో విషాదం జరిగింది. 108 వాహనంలో ఆక్సిజన్ అందక రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా బొజ్జయ్య అనే రైతుకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. మూసాపేట నుంచి మహబూబ్నగర్ ఆసుపత్రికి రైతును బొజ్జయ్యను తరలిస్తుండగా అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైతు మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
కడప రైల్వే స్టేషన్ సమీపంలో మణికంఠ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమలాపురం గ్రామానికి చెందిన యువకులు కడపలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యం మత్తులో మణికంఠ, శివ అనే యువకుల మధ్య వాగ్వివాదం జరిగి ఓ యువకుడి హత్యకు దారితీసింది. మణికంఠ అనే యువకుడిపై శివతో పాటు మరికొంతమంది దాడి చేయడంతో యువకుడు మరణించాడని మణికంఠ సోదరుడు ఆరోపించాడు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎట్టకేలకు 17 ఏళ్ల తర్వాత తీర్పిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిందితులు నిర్దోషులేనని ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని ఎన్ఐఏ కోర్టు తెలిపింది. పేలుళ్ల వెనుక కుట్ర ఉన్నట్టు, పురోహిత్ బాంబు పెట్టినట్టు ఆధారాలు లేవని ఎన్ఐఏ కోర్టు పేర్కొంది. ప్రజ్ఞ బైక్ వాడినట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లలో 6 మృతి చెందగా 100 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వారు నిర్దోషులుగా విడుదలయ్యారని తెలిపారు. అయితే ఇప్పుడు వారికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. శ్రీ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టానంటూ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ప్రాంతంలో పోలీసులు తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో కొన్ని మానవ అవశేషాలను గుర్తించారు. తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు అధికారులు. మరోవైపు మరింత లోతుగా తవ్వితే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. రష్యా, భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇక భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించిన ట్రంప్ ఇకపై భారత్తో చాలా తక్కువ వ్యాపారం చేస్తామని ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. అలాగే రష్యా, యుఎస్లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు.